హాయ్ అండి. మా వారు చికెన్ తెచ్చి చికెన్ పకోడీ చేయమంటే నేను దాంట్లో బోన్లెస్ పీసెస్ అన్ని సపరేట్ చేసి దాన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా నేను చూపించే పీసెస్ సైజులో కట్ చేసుకున్నానండి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసి ఒక 1 అవర్ పాటు కలిపి పక్కనుంచాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఒక 3 స్పూన్స్ శనగపిండి, అలాగే ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి కొంచెం గట్టిగా ఉన్నట్లయితే కనుక లైట్గా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ చికెన్ని పకోడీకి వేసినట్టు కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బాగా ఎర్రగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై చేసి దీంట్లో వేసుకుంటే బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.